ఈ అబ్బాయికి హీరో విశ్వక్సేన్ కి సంబంధం ఏంటి? ఈ పాప ఎవరు? ఇంతకీ వీడెవడు? అసలు ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటి? రండి, నాకు అర్థమైనవి మీకు చెప్తాను. ఇప్పుడు చెప్పే డీటెయిల్స్ అన్నీ నేను ట్రైలర్ని చూసి గెస్ట్ చేస్తున్నవి మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను. అందులో ఎంత పర్సెంట్ కరెక్ట్గా గెస్ట్ చేశాను అనేది సినిమా రిలీజ్ అయ్యే వరకు మనకు తెలియదు. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ అబ్బాయే పెద్దయ్యాక విశ్వక్సేన్ అవుతాడు. చిన్నప్పటి విశ్వక్సేన్ని ఇంకో అతన్ని ఇద్దరిని ఈ గదిలో ఇలా చాలా సంవత్సరాలుగా బంధిస్తారనుకుంటా. ఈ రూమ్ తప్ప వీళ్ళిద్దరికి వేరే ప్రపంచం తెలియదు. ఆ నరకంలో ఉండి ఉండి ఇక్కడ నేను బ్రతకలేను, నా వల్ల కాదు, ఎలాగైనా సరే బయట పడాలనే కసితో ఈ బాబుకి అందుబాటులో ఉండే ఐటమ్స్ తో వాళ్ళ కాలకృత్యాలు తీర్చుకునే హోల్ నుండి సొరంగ మార్గం తవ్వి తప్పించుకోవాలనుకుంటాడు. ఈ జైలు మొత్తం ఒక మంచు ఏరియాలో ఉంటుంది కాబట్టి ఈజీగా సొరంగం చేసుకొని పారిపోగలడు. అప్పుడే ఇతను అంటాడు కదా, నీ వల్ల నేను దొరికిపోవచ్చు అని భయపడతాడు. ఓకే, అసలు వీళ్ళని ఎందుకు బంధించారో ఒకసారి ఆలోచిద్దాం. ఇంతకీ ఎవరు బంధించారంటే ఇదిగో ఈ గుండుగాడే. ఇతను వీళ్ళను బంధించి వీళ్ళ మీద ఏదైనా సైన్స్ ప్రయోగం చేస్తున్నాడా? ఎందుకంటే ఈ ఎలుకలు, ఈ ఫోటోగ్రాఫ్స్ అన్నీ చూస్తుంటే ఏదో సాధించడానికి వీళ్ళ మీద ప్రయోగం చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఆర్ ఇక్కడ ఒక డైలాగ్ ఉంటుంది, సమయ్ ఆగయా హే పాపియోం కా ఠీక్ కర్నే కా అనే డైలాగ్ విలన్ అంటాడు. అంటే టైం వచ్చింది ఈ పాపలను సరిగ్గా మార్చడానికి. ఇంతకీ ఏం చేంజ్ చేద్దాం అనుకుంటున్నాడు? వీడిది సైన్స్ పిచ్చా లేక ఏదైనా మూఢనమ్మకమా అనేది చూడాలి. అండ్ ఈ సైంటిస్ట్ పిఏ ఒక మాట కూడా అంటుంది, ఈ సబ్జెక్టు మిగతా వాళ్ళలా కాదు అని అంటుంది. మనోడికి స్పర్శ, ది టచ్ స్పెషాలిటీ డిసీజ్ తో మేబీ బాడీలో హార్మోన్స్ స్పెషల్ గా ఉండడం వల్ల, ఇలా సంథింగ్ స్కిన్ స్పెషల్ వల్ల ఇతన్ని చంపకుండా ఇలా బంధిస్తారనుకుంటా. మీరు ఇతన్ని గమనిస్తే ఒక కన్నుకి ఆల్రెడీ కట్టు కట్టినట్టు చూపించారు. అంటే ఇతనిపై ఆల్రెడీ ఏదో ప్రయోగం చేయడం వల్ల కన్ను దొబ్బింది అని అర్థం చేసుకోవచ్చు. ఫైనల్గా అయితే మన బుడ్డ హీరో ఆ సొరంగం నుండి తప్పించుకొని చాలా రోజులు, మేబీ సంవత్సరాలు ఆ మంచులో ఫ్రీజ్ అయి చిక్కుకుపోయి ఉంటాడు. అలా ఆ మంచులో సంవత్సరాలు గడిచాక తిరిగి పెద్ద అయి ఉంటాడు. ఒకరోజు అటు నుండి వెళ్ళే అఘోరాలు తనకు హెల్ప్ చేసి ఉంటారు. కానీ ఎవరైనా తనను ముట్టుకుంటే తన రోమాలు నిక్కబుడ్చుకొని రక్తం ఒక జ్వాలలా మండి ఒళ్ళంతా హీట్ పెరిగి తను బ్లూ కలర్లోకి మారిపోతాడు. ఈ నరకం నుండి ఎలా బయటపడాలో తెలియదు. అట్లనే అసలు తను ఎవరు, ఎక్కడి నుండి వచ్చాడో కూడా మర్చిపోయాడు. మరి అది ఆ గుండుగాడు చేసిన ప్రయోగాల వల్లనా లేదా ఇలా ఫ్రీజ్ అవ్వడం వల్లనా అనేది చూడాలి. ఇక మామూలు వ్యక్తిగా ఉండే మన హీరో అఘోరాలతో కలవడం వల్ల వాళ్ళతో ఒకటిగా కలిసిపోయాడు. కానీ అసలు కథ ఏంటంటే మనోడు ఎవరిని టచ్ చేయలేడు, వాళ్ళు టచ్ చేస్తే నరకం చూస్తాడు. సో ఈ మూవీ థీమ్ కూడా అదే, హీస్ బిగ్గెస్ట్ ఫియర్ హ్యూమన్ టచ్, హీస్ బిగ్గెస్ట్ డిజైర్ ఈజ్ ఆల్సో హ్యూమన్ టచ్. హీరోకి ఉన్న పెద్ద భయం మనిషి స్పర్శ, అలాగే పెద్ద కోరిక కూడా మనిషి స్పర్శ కావాలి. ఇలాంటి రేర్ డిసీజ్ తో ఉన్న వ్యక్తి ఎవరిని టచ్ చేయకుండా ఎలా హిమాలయాల్లో ద్రోణగిరి పర్వతంపై ప్రతి 36 సంవత్సరాలకి ఒకసారి వచ్చే వైద్యతిథి నాడు స్వయంగా పెరిగే కొన్ని ఔషధ మొక్కల వల్ల మాత్రమే హీరో ఈ డిసీజ్ నుండి బయటపడగలడు. ఇదంతా హీరోకి చెప్పేది కాశీలో ఉండే ఒక మహా ఋషి. అఘోరాలు నీ వల్ల నీకే కాదు, పరోక్షంగా మాకు కూడా బాధనే. సో ఇక్కడ నువ్వు మాతో కలిసి ఉండలేవు, ఎక్కడికైనా వెళ్ళు అన్నప్పుడు విశ్వక్ అలియాస్ శంకర్ ఈ బోట్లో ఎటు వెళ్లాలో తెలియక అలా నిద్రలోకి జారుకుంటాడు. ఆ బోటు తనని కాశీ వైపు తీసుకెళ్తుంది. ఈ మూవీలో డైరెక్ట్ గా శివ అవతారం మనకు కనిపించదు, కానీ ఇలా అంతర్లీనంగా శివుడి మహిమలు మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఈ ఋషి పాత గ్రంథాల ఆధారంగా ఒక సొల్యూషన్ ఇస్తాడు. ఇప్పుడు శంకర్ దగ్గర 2 పెద్ద టాస్కులు ఉన్నాయి. ఒకటి, ఎన్నో అవరోధాలు దాటితేనే ఈ ఔషధ మొక్కల వరకు చేరుకోవచ్చు. రెండోది, కరెక్ట్ టైంకి చేరుకోవాలి. మరి ఈ అడ్వెంచర్ని ఒక రేంజ్ థ్రిల్లింగ్ మూమెంట్స్ సెకండ్ హాఫ్ మొత్తం గూస్ బాంబ్స్ ఇచ్చే రేంజ్లో మనకు చూపిస్తారని అర్థమవుతుంది. అదంతా సరే కానీ అసలు చాందిని చౌదరి హీరోతో పాటు ఎందుకు ట్రావెల్ చేస్తుంది? అంత రిస్క్ తనెందుకు తీసుకుంటుంది? నా గెస్ ప్రకారం ఈ దేవదాసి అయిన దుర్గా కూతురే హీరోయిన్ చాందిని చౌదరి అలియాస్ జాహ్నవి అని అనుకుంటా. వీళ్ళ అమ్మ 10 years పాటు వాళ్ళ ఊరి దేవతకి సేవ చేసి ఆ దేవదాసిని విడిచిపెట్టి పెళ్లి చేసుకున్నప్పటి నుండి కష్టాలు స్టార్ట్ అయ్యాయి. నా గెస్ ప్రకారం ఈ గుండుగాడు వీళ్ళ అమ్మపై కూడా ఏదైనా ప్రయోగం చేశాడా? ఆ ఊరి సర్పంచ్ ఏమైనా అమాయకపు ప్రజల్ని ఆ సైన్స్ ప్రయోగాల కోసం ఎలుకల్లాగా వీళ్ళని బలి చేయడానికి ఆ సర్పంచ్ ఈ విలన్తో ఏమైనా చేతులు కలిపాడేమో అని నా డౌట్. అందుకే సర్పంచ్ అంటాడు కదా,
కదా, ఈ విషయం ఊర్లో తెలియక ముందే ఆ యమ్మి ఆ రహస్యం కాలి బూడిద కావాలి అని అంటాడు కదా. సో వాళ్ళ అమ్మ ఆత్మశాంతి కోసం శంకర్కి హెల్ప్ చేయడానికి రెడీ అయిందా ఈ అమ్మాయి అనేది నా డౌట్. ఇంతకీ గామి అంటే మీనింగ్ ఏంటో తెలుసా? సీకర్, గమ్యాన్ని అధిగమించేవాడు అని అర్థం వస్తుంది. విశ్వక్ సేన్ చెప్పినట్టు ఇందులో మాస్ సీన్స్ ఉండవు, ఐటమ్ సాంగ్స్ ఉండవు, మాస్ ఫైట్స్ అస్సలు ఉండవు. కానీ సెకండ్ హాఫ్ మొత్తం ఇవన్నీ మిక్స్ చేస్తే వచ్చే గూస్ బాంబ్స్ మాత్రం పక్కాగా మనం ఫీల్ అవుతాం. నిజంగా ఏ మాటకి ఆ మాట చెప్పాలి. ట్రైలర్ ఉంది మావా, ఆ విజువల్స్, ఆ లొకేషన్, ఆ బీజిఎం నెక్స్ట్ లెవెల్ పో. తెలుగు సినిమాని అటు రాజమౌళి నుంచి ఇటు కొత్త డైరెక్టర్స్ వరకు అందరూ మనం తలెత్తుకుని కాలర్ ఎగిరేసే లాంటి మూవీస్ డిజైన్ చేస్తున్నారు. ఎవడ్రా హాలీవుడ్ అనేలా మన మూవీస్ని దింపుతున్నారు. ఈ మూవీ కోసం 1 year 2 years స్పెండ్ చేయలేదండో, ఏకంగా 7 years. అంటే 2018లో స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ ఇది. మరి ఇంత డిలే ఎందుకు చేశారంటే ఫస్ట్ మనీ లేకుండే, నెక్స్ట్ కొన్ని సీన్స్ కోసం పర్టికులర్ సీజన్స్ కోసం వెయిట్ చేసి తీశారు. మనం తుంబాడు మూవీ చూశాక అన్ని సినిమాలు వేరు, ఈ తుంబాడు వేరు అని అంటాం కదా, దాన్ని ఒక సినిమాలో మనం ఎప్పుడూ చూడలేదు, అదొక ఎక్స్పీరియన్స్ అంతే. సో ఈ మూవీని కూడా ఒక సినిమాలో కాకుండా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అనేలా మూవీ టీం నమ్ముతుంది. ట్రైలర్ చూశాక నేను కూడా నమ్ముతున్నాను. ఇక డైరెక్టర్ గురించి చెప్పాలంటే కొత్త డైరెక్టర్ విద్యాధర్ ఫ్యూచర్లో టాప్ 10 బెస్ట్ డైరెక్టర్లో ఒకడవుతాడు అనేలా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ డీటెయిలింగ్ వరకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇంతకీ ట్రైలర్లో ఈ సింబల్ గమనించారా? యాక్చువల్లీ ఈ సింబల్ని డార్క్ వెబ్ సిరీస్లో మనం ఆల్రెడీ చూసాం. ఈ డార్క్కి ఈ సింబల్ పక్కా యాప్ట్ అవుతుంది, ఎందుకంటే 3 different yearsని ఈ 3 లూప్స్లో చూపిస్తారు. మరి ఈ గామిలో ఆ సింబల్ మీనింగ్ ఏంటి? వీళ్ళు జైల్లో ఉన్నప్పుడు కూడా గోడలపై, అట్లనే విలన్స్ బట్టలపై ఆ సింబల్ని మనం చూడొచ్చు. మేబీ డార్క్ సిరీస్లో లాగా ఇందులో విలన్ కూడా వీళ్ళని టైం ట్రావెల్ చేయించడానికో, లేదా పునర్జన్మ అని వీళ్ళని ఇప్పుడు చంపి వీళ్ళు పుట్టించడానికి మళ్ళీ ఏదైనా డిఫరెంట్ ప్రయోగం చేస్తున్నాడా, ఏదో చేస్తున్నాడు చూడాలి. కార్తికేయ 2లో పైన ఐస్ ఉంటే కింద వాటర్ ఫ్లో అవుతూ ఉంటది కదా, అలాంటి లొకేషన్ లో ఒక షూటింగ్ 3 years బ్యాక్ చేశారంట. అప్పుడు చాందిని చౌదరి లక్కీగా బయటపడిందంట. ఇంకొద్దిసేపు అలానే ఉంటే ఆ ఐస్ విరిగి పారే నది నీటిలో పడేదంట. సో ఇప్పటికీ చాందిని చౌదరి, విశ్వక్, ఆ మూవీ టీం ఆ స్కేరీ మూమెంట్ గురించి చెప్తూనే ఉంటారు. వీళ్ళు ఇంత కష్టపడి ఇంత మంచి అవుట్పుట్ ఇచ్చినందుకు మనమిచ్చే రిటర్న్ గిఫ్ట్ ఈ మూవీని థియేటర్లో చూడడమే. అయినా ఇంత బెస్ట్ విజువల్స్ వండర్ని థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయకుండా ఓటీటీలో చూద్దామని పొరపాటున కూడా అనుకోకండి. ఈ మూవీ March 8న శివరాత్రిన రిలీజ్ చేస్తున్నారు. మరి ఈ మూవీలో శివుని రిఫరెన్స్ ఏమైనా ఉన్నాయా అంటే 99% ఇది ఒక వ్యక్తి హ్యూమన్ టచ్ కోసం తన ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి ఎంత దూరమైన ఏకాకిలా వెళ్ళే ఒక అడ్వెంచర్ మూవీ మాత్రమే. ఈ శంకర్ క్యారెక్టర్ వల్ల మనం చాలా ఆలోచించేలా చేశాడు డైరెక్టర్. మనిషి సపోర్ట్ లేకుండా ఇంత పెద్ద టాస్క్ ఒక్కడే ఎలా ఫినిష్ చేయగలడు? అసలు తన బ్యాక్ స్టోరీ ఏంటి? ఈ టచ్, ఈ సైన్స్, ఈ ల్యాబ్, హీరోయిన్ కి తనకి ఫ్లాష్ బ్యాక్ ఏంటి, లింక్ ఏంటి, దీనికి సీక్వెల్ ఏమైనా ఉంటుందా? ఇవన్నీ తెలియాలంటే మూవీని చూడాల్సిందే. యాక్చువల్లీ ఈ శంకర్ క్యారెక్టర్ కోసం అఘోరానే పెట్టాల్సిన నీడ్ లేదు, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని కూడా పెట్టచ్చు అని డైరెక్టర్ చెప్పాడు. మరి డైరెక్టర్ ఎందుకు ఒక అఘోరా క్యారెక్టర్ ని డిజైన్ చేశాడంటే ఆ ఓర్పు, ఆ తెగింపు, ఆ సాహసం, ఆ ధైర్యం ఇవన్నీ అఘోరాలకైతే బాగా సెట్ అవుతుందని అలా పెట్టాడు అని నేను అనుకుంటున్నాను. ఈ అఘోరా క్యారెక్టర్ కి విశ్వక్ సెట్ అయ్యాడా? సెట్ అయితే ఓకే. ఇఫ్ సెట్ కాకపోతే ఆ హీరో ఇంకెవరైతే సూపర్గా సెట్ అయ్యేవాడు అని మీరు అనుకుంటున్నారో కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఒక్క లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.